ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ రాణీస్ కిచెన్. ఈరోజు మీ ముందుకి ఒక చిన్ని వ్లాగ్తో అయితే వచ్చేసాను. అది కూడా షాపింగ్ వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఈ మంత్ తిరుపతిలో 2021 22 వచ్చేసి ఒక మంచి సూపర్ ఎగ్జిబిషన్ అయితే రన్ అవుతుంది. అందరికీ తెలుసు అనుకుంటాను. తెలియని వాళ్ళు క్లియర్గా అడ్రస్ చెప్తాను. మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళి ట్రై చేయండి. అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ 80% వరకు డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ అయితే అడ్రస్ని చూపించేస్తాను, వచ్చేసేయండి. నాతో పాటు వ్లాగ్లో మీరు కూడా ఎంజాయ్ చేసేసేయండి. ముందుగా అయితే అడ్రస్ని చెప్తాను. మీరు తిరుపతిలో ఏ లొకేషన్లో ఉన్నా మీకు మెయిన్ స్పాట్ వచ్చేసి బస్ స్టాండ్ అని గుర్తుపెట్టుకోండి. బస్ స్టాండ్ టు శిల్పారామం మనం వెళ్ళబోతున్నాం. బస్ స్టాండ్ అంటే ఓన్లీ ఇటు సైడ్ మంగళం, కరకంబాడి ఇటు సైడ్ ఉంటారు కదా, వీళ్ళకి మాత్రం చెప్తున్నాను. మిగిలిన వాళ్ళు అలా మీ ఇంటి నుంచి మ్యాప్ వేసేసుకొని గూగుల్ మ్యాప్ అలా వచ్చేసేయండి. లేదు అంటే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసారంటే బస్ స్టాండ్ నుంచి ఆపోజిట్లో ఇలాగ ఆటో స్టాండ్ అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చారంటే మీరు జస్ట్ 20 రూపీస్తోని ఈచ్ పర్సన్కి ఈజీగా శిల్పారామం దగ్గరకు అయితే వెళ్ళిపోవచ్చు. తిరుచానూరు అని చెప్పేసి ఆటోస్ వెళ్తుంటాయి. ఆ ఆటోస్ ఎక్కండి, ఓకేనా. ఓన్లీ ఈచ్ పర్సన్కి 20 రూపీస్. అది కూడా శిల్పారామం పక్కనున్న ఎగ్జిబిషన్ అని చెప్పారంటే ఈజీగా తీసుకెళ్ళిపోతారు. లేదు అంటే టబూన్ ఆపోజిట్ సైడ్ అని కూడా చెప్పండి. వెళ్ళే దారిలో ఇంకా చాలా మట్టితో రకరకాలుగా కుండలు, ఇంకా ఇంటికి డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఉంటాయి. మీకు నచ్చితే బై చేసుకోవచ్చు ఇక్కడ కూడా. ఇంకా ఓన్లీ 2 మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోతాం. చూస్తున్నారు కదా, ఇది శిల్పారామం పక్కన ఉన్నటువంటి ఫంక్షన్ హాల్. దీని పక్కనే మనకి శిల్పారామం అన్నది వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే శిల్పారామం. ఈ శిల్పారామం దాటితే దీని పక్కనే ఉండే హోటల్ని ఇప్పుడు మనం వెళ్ళబోయే ఎగ్జిబిషన్. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది మనం రావాల్సిన స్పాట్ అయితే వచ్చేసింది. సో లోపలికి వెళ్ళిపోయి చూపించేస్తా పదండి. బెస్ట్ ఓన్ ట్రాన్స్పోర్ట్తో రావడం చాలా బెటర్. 2 వీలర్ ఏదో ఒకటి తీసుకొని వచ్చేసేయచ్చు. ఆటోస్ అయితే కొంచెం ఇబ్బందిగానే పడతారు. ఈ ఎండలు అలా ఉన్నాయి. మరి పక్కనే చూడండి శిల్పారామం అన్నది మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది. ఫైనల్గా మనమైతే ఫార్చ్యూన్ హోటల్కి అయితే వచ్చేసాం. మనకి హోటల్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ గేట్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడికి ఒక 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఫైనల్గా అయితే మనం రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఈ హోటల్కి రైట్ సైడ్ ఇలాగా డౌన్ ఉంది కదా, ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళాము అంటే లెఫ్ట్ సైడ్లోని మీకు ఒక డోర్ అన్నది ఉంటుంది. అదే ఎంట్రన్స్ అనమాట. అక్కడే మన ఎగ్జిబిషన్ అయితే రన్ అవుతుంది. సో చూసారు కదా, అక్కడ టెంట్ లాగా వేశారు కదా, అది మనం ఇప్పుడు వెళ్ళబోయే స్పాట్. సో స్పీడ్గా వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫైనల్గా మనమైతే వచ్చేసాం ద బిగ్గెస్ట్ డిస్కౌంట్ ఎవర్ సేల్కి అయితే. సో ఈ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్లో 80% డిస్కౌంట్ అన్నారు కదా, అది కూడా బ్రాండెడ్ ఐటమ్స్. సో ఎలా ఉంది, లోపలికి వెళ్ళైతే నేను మీకు ఒక మంచి రివ్యూ ఇవ్వాలా లేదా బ్యాడ్ రివ్యూ ఇవ్వాలా, ఎలా ఉంది అనేది క్లాత్ని బేస్ చేసుకొని నేనైతే ట్రూగా చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫైనల్గా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. స్టార్టింగ్ అయితే ఫస్ట్ మన లేడీస్కి రిలేటెడ్గా మన డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి, ఎంత ప్రైస్లో ఉన్నాయి అయితే చూపించేస్తా. ఫస్ట్ ఆ స్పాట్కి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. రష్ అయితే ఫుల్గా ఉంది. సో ఫస్ట్ అయితే లేడీస్ వేర్ అంట. ఇక్కడికి వస్తే ఈ స్టాప్ వచ్చేసి 600 ప్రైస్ అయితే పడుతుంది. క్లాత్ అయితే చాలా బాగానే ఉంది, బట్ ప్రైస్ మరి కొంచెం ఎక్కువ అని చెప్పచ్చు. బట్ క్లాత్ అయితే బాగుంది. ఆ క్లాత్కి వర్త్ అని చెప్పచ్చు ఆ ప్రైస్. ఇలాగే లేడీస్ కుర్తీస్కి వచ్చేస్తే ఈచ్ కుర్తీ సెట్ వచ్చేసి 900 రూపీస్ అయితే పడుతుంది. క్లాత్ ఇది కూడా చాలా బాగానే ఉందని చెప్పచ్చు. బట్ కాకపోతే కొంచెం XL, XXL ఈ సైజ్ మాత్రమే. XXL అయితే అస్సలు లేదు. కొంచెం చబ్బీగా ఉండే వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళకూడదని చెప్తున్నాను. అస్సలు లేవు మన సైజ్కి అయితే. ఒక్క డ్రెస్ కూడా లేదు. ఇక్కడికి వచ్చింది నా కోసం, మా చెల్లి కోసం, కానీ కొన్నదైతే మా సిస్టర్ మాత్రమే. నాకు జస్ట్ ఓన్లీ 1 సెట్ మాత్రమే నా సైజ్కి దొరికింది. సో అది ఏంటో కూడా మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే చూపిస్తా, ఓకేనా. అండ్ మిడ్డీస్ వచ్చేసి కలర్ఫుల్గా అంటే రేర్గా ఉన్నాయన్నమాట కలెక్షన్స్. యూనిక్ డిజైన్స్లో రేర్గా కనిపిస్తాయి కదా, అలాగైతే ఉన్నాయన్నమాట.
ఇవి వచ్చేసి చిన్న చిన్న మిడ్డీస్ ఉన్నాయి, పెద్ద మిడ్డీస్ ఉన్నాయి. అన్నీ 500 రూపీస్ మాత్రమే. అన్నీ ఒకలా అయితే నాకు ఇది చూసినప్పుడే చాలా నవ్వొచ్చింది. అంతే అంతుంది, చాలా చిన్నదనమాట. క్లాత్ కూడా ఏమంత లేదు. దీని ప్రైస్ 500 అంట. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ క్లాత్ అన్నా బెటర్గా ఉందంటే అది కూడా లేదు. ఇప్పుడు మా సిస్టర్ చూపిస్తుంది కదా, అక్కడ బ్లూ షాల్ వేసుకొని ఈ టీ షర్ట్ చూడండి, ఇది కూడా 500 రూపీస్ అంట. ఐ థింక్ ఒక 200 రూపీస్ అంటే అదే ఎక్కువ ఆ టాప్కి పెట్టడం. ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి, మంచివి అయితే కూడా ఉన్నాయి. సో మీరైతే కొంచెం ఓపిక్గా వెతికి తీసుకుంటే అయితే బెటర్గా దొరుకుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫుట్వేర్ ఉంది. ఫుట్వేర్ కూడా 400తోనే స్టార్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ బాయ్స్కి వచ్చేస్తే టీ షర్ట్స్, షర్ట్స్, ప్యాంట్స్, జీన్ ప్యాంట్స్, షూస్ మొత్తం A to Z ఉంది. బెల్ట్స్, పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. షూస్కి వచ్చేసి అయితే ప్రైస్ 1800 అయితే ఉంది. సైజ్ వచ్చేసి 9 and 10 ఈ 2 సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో కాళ్ళు చిన్నగా ఉంటాయి కదా, అంటే సైజ్ 8 ఆ రేంజ్ వాళ్ళకైతే లేదు. ఓన్లీ 9, 10 మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూడ్డానికైతే చాలా బాగుంది. మంచి బ్రాండెడ్ షూసే ఉన్నాయి. సో వార్తనే చెప్పచ్చు. ఒక మంచి క్లాసీ లుక్ ఇస్తుంది షూస్ చూడగానే. అండ్ మన లేడీస్కి కూడా ఉన్నాయి. మన లేడీస్కి వచ్చేసి ప్యూమా బ్రాండ్లో కూడా ఉన్నాయన్నమాట షూస్. చూడండి క్యూట్గా ఉన్నాయి కదా, లైట్ పింకిష్ కలర్లో. మనది కూడా సేమ్ ప్రైస్, బట్ సైజెస్ వచ్చేసి 6 and 7లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా అటు సైడ్ అయితే చాలా ఉన్నాయి ఫుట్వేర్, బట్ నేనైతే అటు సైడ్ వెళ్ళట్లేదు. ఇంక ఇలాగే వచ్చేసి మన డ్రెస్సెస్ అయితే గర్ల్స్కి ఏమేమి ఉన్నాయి ఒక 2 కొనుక్కొని బయలుదేరేద్దాం. ఇక్కడైతే షర్ట్స్ ఉన్నాయి ఫాదర్స్కి. లేదు అంటే మంచి హ్యాండ్సమ్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి షర్ట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు ఫార్మల్లోకి. ఈ షర్ట్ ప్రైస్ వచ్చేసి 1800 ఉంది అండ్ 1000 రూపీస్లో కూడా ఉన్నాయి. ఇంకా జెంట్స్కి టీ షర్ట్స్ విషయంలో వచ్చేసి కాలర్ది అయితే 800, వితౌట్ కాలర్ నెక్ రౌండ్ టీ షర్ట్స్ అయితే 550 నుంచి ప్రైజెస్లో అయితే ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయండి, బట్ ఇది మనం ట్రయల్ వేయచ్చు ఒకసారి. ఈ పర్ఫ్యూమ్ ప్రైజెస్ 150లో ఉంది, 300లో ఉంది, 500 ఉంది, 1000 రూపీస్లో కూడా ఉన్నాయన్నమాట. సో మీరైతే చూసి మీకు ఒకసారి అలా స్ప్రే చేసి చూడండి. ఫ్లేవర్ అండ్ స్మెల్ ఏదైతే బాగా అనిపించిందో అదైతే ఎత్తుకోవచ్చు అనమాట. సో మన ఇష్టం. అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఎవ్వరూ ఉండరు, మిమ్మల్ని అడిగే వాళ్ళు కూడా ఉండరు. సో మీరు అలా ఎత్తుకొని అలాగ హ్యాండ్లో స్ప్రే చేసేసుకొని స్మెల్ చూడండి. మీకు ఏది నచ్చితే అది బై చేసేసేయండి. అండ్ ప్రైస్ కూడా 150 నుంచి 1000 వరకు మిడిల్లో అయితే ఉన్నాయన్నమాట. స్మెల్ కూడా మోస్ట్లీ అన్నీ లైట్ ఫ్లేవర్ఫుల్గా, లైట్ స్మెల్తో సూపర్గా అయితే ఉన్నాయి. రిచ్ స్మెల్ ఇస్తుంది. సో ట్రై చేయండి. ఇక్కడికి వస్తే పర్ఫ్యూమ్స్ మాత్రం బెస్ట్ అని చెప్తాను, ట్రై చేయొచ్చు. నేను ఒక డ్రెస్ సెట్ కొనుక్కున్నా అని చెప్పా కదా, అది చూసేసాయండి. అదిగో అక్కడ ఉంది కదా, గోల్డ్ బోర్డర్ వచ్చేసి కొంచెం థిక్ బాటిల్ గ్రీన్ కలర్. ఇదిగోండి ఈ డ్రెస్ నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. టాప్ ఉంది అండ్ ఫలాజా ప్యాంట్ కూడా వచ్చింది అండ్ షాల్ కూడా వచ్చింది. దీని ప్రైస్ అయితే 1200 మాత్రమే. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. ఒక మంచి రాయల్ అండ్ ఒక మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. రిచ్ లుక్ అలా పెట్టి చూస్తుంటే. సో నాకైతే బాగా నచ్చేసింది. నేనైతే ఇది పర్చేస్ చేసేసాను. సో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా సైజ్కి అయితే ఇది ఒక్కటే దొరికింది ఇక్కడ. అండ్ నాకు ఇది కూడా చూడగానే నచ్చేసింది కాబట్టి బై చేసేసాను. ఎలా ఉంది, బాగుందా? బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసాయండి. ఓకేనా. ఇలాగే మిగిలిన షాపింగ్ కూడా మా సిస్టర్ కోసం జగ్గిన్స్, జీన్స్ అండ్ దాని మీదకి టాప్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో అవి కూడా చూపిస్తాను, చూసేద్దరు. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, షూ కలెక్షన్స్ అండ్ స్లిప్పర్స్ అన్నీ కూడా బాగున్నాయి, అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొక 4 minutes ఉంటుంది అంతే వీడియో. చూడండి నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇంత క్లియర్గా. అండ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో 2 days మాత్రమే ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ అన్నది. సో మీరు ఇక్కడే చూసారంటే ఏవేవి అవైలబుల్గా ఉన్నాయన్నది మీకు తెలుస్తుంది కదా. సో తెలిసిందంటే మీరు వెళ్ళినప్పుడు ఈజీగా బై చేసుకోగలరు. నెక్స్ట్ వచ్చేసి మన లెగ్గిన్స్ అయితే 300 ప్రైస్లో ఉన్నాయి. కలర్స్ అయితే మల్టిపుల్ కలర్స్ ఉన్నాయన్నమాట లెగ్గిన్స్లో. లెగ్గిన్స్ అలాగే నైట్ ప్యాంట్స్, ట్రాక్ ప్యాంట్స్, ఇవి 3 వచ్చేసి సేమ్ ప్రైస్ అంటే 300 రూపీసే అనమాట.
ట్రాక్ ప్యాంట్స్, లెగ్గిన్స్ అండ్ నైట్ ప్యాంట్స్ 3 ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. క్లాత్ అయితే బాగుంది, బట్ 300 రూపీస్కి వర్త్ అంటే అస్సలు కాదు. నెక్స్ట్ వచ్చేసి లేడీస్ షార్ట్స్, చిన్ని షార్ట్స్ మంచిగా ఉన్నాయి. ఇవి వచ్చేసి 200 రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది. ఇన్స్టాగ్రామ్లో రీల్ వేశారు, ఒక టాప్ ఓన్లీ 200 రూపీస్, అది కూడా బ్రాండెడ్ డ్రెస్సెస్ అని చెప్పి. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ షార్ట్స్ తప్ప ఇంకేది 200 రూపీస్ ప్రైస్లో అయితే అస్సలు లేదనమాట. సో మీరైతే చూసి తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనం హ్యాండ్ బ్యాగ్ సెషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇది మొత్తం కలిపి ఏదన్నా తీసుకోవచ్చు, 1000 రూపీసే అనమాట. బట్ మీరు కనుక బాగా వెతికారు అంటే రేర్ కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇది చూడండి, 1000 రూపీస్కి సింపుల్గా ఉంది, బట్ ఇది యూనిక్గా ఉంది. స్కై బ్లూ అండ్ వైట్ కలర్లో. ఇక్కడ వీడియోకి చూడడానికి షైనీగా ఉంది అంతే, కానీ పట్టుకుంటే మాత్రం చాలా బాగుంది దాని హ్యాండ్ బ్యాగ్ ఫ్యాబ్రిక్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా వీడియోకి లుకింగ్ లేదు, కానీ లైవ్లో చూడడానికి అయితే చాలా బాగుంది షైనీగా. కొన్ని వీడియోకి కనిపించు, కొన్ని వీడియోకి కాకుండా లైవ్లో చూడడానికి బాగుంటాయి. సో అందుకే ఒకసారి విజిట్ చేయండి, ఓకేనా. బట్ 1000 రూపీస్కి వర్త్ అయ్యే హ్యాండ్ బ్యాగ్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. సో అవి అయితే మీరు ఒకసారి చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లేడీస్ ప్యాంట్స్ అండ్ జెగిన్స్ వచ్చేసి ఓన్లీ 600 రూపీస్లోనే ఉన్నాయి. దట్ టు ఓన్లీ XXL వరకు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఇందులో కలర్స్ అండ్ డిజైన్స్ అయితే ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉన్నాయన్నమాట. కలెక్షన్ అయితే చాలా బోల్డ్ అన్నీ ఉన్నాయని చెప్పచ్చు. చూసారు కదా, లాస్ట్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ అయితే స్లిప్పర్స్కి అయితే చూసేద్దాం. చెప్పుల్స్ అండ్ స్లిప్పర్స్ అండ్ హీల్స్ అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈచ్ వన్ వచ్చేసి ఓన్లీ 400 రూపీస్. అంతా చూస్తే అన్నీ ఏం బాగాలేదు, కొన్ని మాత్రమే బాగున్నాయి అనమాట. అది కూడా మీరు బాగా చూసి సెలెక్ట్ చేసుకున్నారంటే కొంచెం యూనిక్గా ఉండి స్లిప్పర్స్ మాత్రం రేర్గా కనిపిస్తాయి, అవి చూస్ చేసుకోవచ్చు. హీల్స్ కూడా హై హీల్స్లో బాగున్నాయి అనమాట. సో ట్రై చేయొచ్చు, ఓకే. ఇక్కడ పెద్దవాళ్ళకి కాకుండా చిన్నపిల్లలకి కూడా కిడ్స్ వేర్ కూడా ఉందన్నమాట. అది కూడా టీషర్ట్స్ వచ్చేసి కిడ్స్ వేర్కి 300 రూపీస్తో అయితే ఉంది. సో మన పెద్దవాళ్ళకి కాకుండా పిల్లలకి కూడా ఇక్కడ వస్తే ఈజీగా షాపింగ్ అయితే అయిపోతుంది. అంతే అండి, మన షాపింగ్ వ్లాగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఫుల్ వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేసేసి ఖచ్చితంగా తిరుపతికి నియర్ లొకేషన్లో ఉంటే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఫైనల్గా పర్ఫ్యూమ్ అయితే నేనైతే ఇదైతే తీసుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా ఇంటికి అయితే బయలుదేరేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అండ్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ రిలేటివ్స్కి లేదు తిరుపతి నియర్ లొకేషన్లో ఉండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్.